హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ కృష్ణాష్టమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ కృష్ణాష్టమికి మా విహాన్ని నేను ఎలా తయారు చేశాను అన్నది ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను పారాని వేస్తుంటే మా విహాన్ చాలా బుద్ధిగా కూర్చున్నాడు పారాని పెట్టేటప్పుడు మాత్రం. కానీ నేను పారాని పెడుతుంటే వాడికి కొంచెం చెక్కిలి గింతలు అవుతున్నట్టున్నాయి. కాళ్ళు భలే ఇలా కదుపుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ ఒక కాలుకి అయితే అయిపోయింది, ఇంకా రెండో కాలుకి కూడా పెట్టేస్తున్నాను అలా పారాని కొంచెం. ఇంకా పారాని కాలుకి పెట్టేసి ఇంకా చుక్కలు పెడతాం కదా, ఆ చుక్కలు కూడా పెడుతున్నాను నేను ఇక్కడ. ఇంకా కాలుకి పెట్టేసిన తర్వాత చేతికి కూడా అలానే పెట్టేస్తున్నాను పారాని. చేతులకు పెట్టేసిన తర్వాత పంచు కట్టుకునేటప్పుడు మాత్రం అస్సలు ఉండట్లేదు. అందుకనే ఒక 5 నిమిషాలు ఫోన్ అయితే ఇచ్చాను. ఫోన్ ఇస్తే కొంతసేపు ఏమైనా కార్టూన్ చూసుకొని నన్ను కొంచెం తొందరగా చేయనిస్తాడేమోనని. అలాగే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు కొంతసేపు, బాగానే సపోర్ట్ చేశాడు. ఇంకా ధోతి అయితే బ్యాక్ సైడ్ వేసేసాను, ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా వేసేయాలి. ఈ ధోతి కట్టడం మనకి అంతగా అంటే కొంచెం అలవాటు ఉండదు కదా. అసలు మా విహాన్ కూడా అసలు ఉండట్లేదు, ఏడుస్తున్నాడు నాకు ఇప్పేయమ్మని. ఏదో కబుర్లు చెప్తే చక్కగా కట్టించుకున్నాడు. ఇప్పుడైతే ఫేస్కి మేకప్ వేద్దామని చెప్పి కొంచెం పౌడర్ రాశాను అంతే. చిన్నపిల్లోడు కదా, ఇంకా మేకప్ అది ఏం వేయకుండా పౌడర్ ఒకటే రాశాను. తర్వాత అయితే ఇంకా తిరునామాలు పెడుతున్నాను ఇక్కడ. ఫ్లూట్ ఊదమ్మని చెప్తున్నాడు నాకు ఇంక మా విహాన్, నేను బొట్లు పెడుతూ ఉంటే. ఇంకా ఫేస్కి అయితే తిరునామాలు పెట్టేసి కిందన చుక్కలు పెడుతున్నాను. కృష్ణుడికి చుక్కలతో పాటు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి. నన్ను ఆ మధ్యలో ఫ్లూట్ ఊదమ్మని చెప్తున్నాడు చూడండి. వాళ్ళ డాడీ ఎలా ఉంది డాడీ అంటే బాగుందని చెప్తున్నారు వాడికి. కానీ చిన్నపిల్లలకి మేకప్ వేయడం అంటే అంత ఈజీ కాదు కదా. అది వీడు పడుకునేటప్పుడు వేద్దాం అనుకున్నాను, కానీ వీడు అస్సలు పడుకోలేదు ఈ రోజంతా మెలకుగానే ఉన్నాడు. ఇంకా వీడితో పెట్టుకుంటే కాదులే అని చెప్పి మెలకుగానే ఉన్నప్పుడు వేశాను, కానీ నన్ను చాలా విసిగించేశాడు. చాలా కోపం వచ్చింది, కానీ మళ్ళీ కోపం కంట్రోల్ చేసుకొని ఎలాగోలా కొంచెం మేకప్ వేసాను, అసలు ఏమీ వేయలేదు. కళ్ళకి కొంచెం ఐ షాడో వేసి ఇంకా అలానే ఐలైనర్ కూడా వేస్తున్నాను. ఐలైనర్ కూడా పూర్తిగా వేయలేదు, కొంచెం సైడ్కే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ అంటించేసుకుంటాడు, మొత్తం మేకప్ అంతా పాడైపోతుంది కదా అని. అది పెడుతున్నా కూడా మా వాడికి చెక్కిలి గింతలు వచ్చేస్తున్నాయి చూడండి. ఇంకా ఫేస్ మేకప్ అయితే అయిపోయింది. లిప్స్టిక్ ఒకటి ఉంది, కొంచెం లిక్విడ్ లిప్స్టిక్ ఉంటే వేస్తున్నాను వాడికి. అది వేస్తున్నప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. అలానే కాటుకు కూడా పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే
వడ్డానం పెడుతున్నాను. అది కొన్నిది అస్సలు గుచ్చుకుంటుందని అస్సలు ఉండట్లేదు. ఏడుస్తున్నాడు. ఇంక ఎందుకులే అని చెప్పి ఇలా మళ్ళీ చున్నీలతోనే వడ్డానంలో చేస్తున్నాను. అది గుచ్చుకుంటే ఏడుస్తాడు బాగా కదా అని ఇలా చున్నీతోనే వడ్డానంలో చేస్తున్నాను. ఇంకా చేతులు కూడా తిరునామాలు పెట్టేశాను. ఇంకా ఫైనల్ గెటప్ అయితే ఇది. కరెక్ట్‌గా నేను మేకప్ చేసే టైంకి అంతా నా ఫోన్‌లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. తర్వాత తీసిన ఫొటోస్ ఇవి. ఇంకా కల్లంకి తీసుకువెళ్ళి మా గోపాలకృష్ణుడితో కొంచెం గోవుల మధ్యలో ఆడిపించేసి ఇంటికైతే తీసుకొచ్చేసాం. మా ఈ మేకోవర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసేవాళ్ళు కొత్త వాళ్ళైతే మన ఛానల్